నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగా మహిళా రిజర్వేషన్ అన్నటువంటిది మోడీ ప్లాన్. నియోజకవర్గాల పునర్విభజనని మోడీ చేత చెయ్యనీయకుండా మహిళా రిజర్వేషన్ పేరుతో ఇరికిచ్చాలన్నది కాంగ్రెస్ ప్లాన్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో 2009లో ఉన్నప్పుడు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు తమకు అనుకూలంగా చేసుకుంది. అందుకనే 2009లో అధికారంలోకి వచ్చింది. కాకపోతే అది వికటించి 2014లో దేశంలోనూ కోల్పోయింది, రాష్ట్రాల్లోనూ కోల్పోయింది. ఇప్పుడు పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ క్రిందసారి కూడా చేయలే, 40 సంవత్సరాల నుంచి చేయలే. కాబట్టి ఇప్పుడు పార్లమెంటు స్థానాల పునర్విభజన చేస్తే తనకి దెబ్బని భయపడుతోంది. అందుకని మోడీని చేయనీయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. 850 చేస్తే కాంగ్రెస్కి నార్త్ ఇండియాలో సీన్ లేదు. దాదాపుగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కాస్త మధ్యప్రదేశ్ కొంత ఉంది, దానికి రాజస్థాన్ పర్వాలేదు. మిగతా రాష్ట్రాలన్నింటిలో బీహార్ అయినా ఉత్తరాఖండ్ అయినా అట్లాంటి చోట్లంతా దెబ్బతినుంది. కాబట్టి అవన్నీ సీట్లు పెరిగిపోతే ఇక కాంగ్రెస్ జీవితంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదని భయపడుతున్నారు. అందులో మహిళా రిజర్వేషన్ పెడితే కాంగ్రెస్ 12 ఏళ్ల నుంచి అధికారంలో లేదు. మహిళా నాయకురాళ్ళు అనేక రాష్ట్రాల్లో వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. ఇదివరకు అత్యధిక మహిళలు ఉన్న పార్టీ కాంగ్రెస్, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కాలంలో కూడా. తర్వాత కాలంలో ప్రాంతీయ పార్టీలు పుంజుకున్నాక కాంగ్రెస్ పార్టీలో మహిళా నాయకుల సంఖ్య తగ్గిపోయింది. భారతీయ జనతా పార్టీలో ప్రాంతీయ పార్టీలో మహిళా నాయకుల సంఖ్య పెరిగింది. ఈ ఇంపాక్ట్ ఇప్పుడు 33% రిజర్వేషన్ అంటే మహిళలు కూడా దొరకరు, అభ్యర్థులు కూడా దొరకరు కాంగ్రెస్ పార్టీ. అందుకనినే ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలన్న ప్రయత్నం చేస్తుంది. దానికి ఏదైతే రాజ్యాంగ ప్రకారం 2/3 మెజార్టీ కావాలి కాబట్టి ఆ 2/3 మెజార్టీ రానియకుండా బిల్లుని వ్యతిరేకించాలని చూస్తుంది.